యోగి ఆదిత్యనాథ్ గారి ప్రభుత్వం ఒక సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. గోవులు ఏవైతే ఉన్నాయో ఒట్టుపోయినటువంటి గోవుల యొక్క మూత్రం లీటర్ 10 రూపాయలకు కొనడానికి ప్రతిపాదన చేశారు. దీనికి కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది. ఇప్పుడు ప్రస్తుతానికి పైలట్ ప్రాజెక్ట్ కింద 10 రూపాయలు, తర్వాత 20 రూపాయలు చేస్తామని చెప్తున్నారు. అలాగే మహిళలకు మాత్రమే ఈ యొక్క సేకరించేటటువంటి అధికారం ఇచ్చారు. పైలట్ ప్రాజెక్ట్ కింద రోజుకి 500 లీటర్లు సేకరించే విధంగా ప్లాన్ చేశారు. అలా మహిళలకి లీటర్కి 2 రూపాయలు చెప్పిన ప్రభుత్వం ఇస్తుంది. ఆ ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళకి లీటర్కి 10 రూపాయలు, ప్రభుత్వం ఏమొచ్చేసి వీళ్ళకి 2 రూపాయలు ఇవ్వడానికి ప్రతిపాదనలు అయితే జరిగాయి. దీనివల్ల మహిళలకి ఉపాధి కూడా దొరుకుతుంది అని చెప్పి. అయితే సేకరించినటువంటి మూత్రం ఏం చేస్తారంటే ఎరువులకు వాడతారు. పిచికారీ ఉంటది కదా, ఆ పిచికారీని ఇప్పుడు కెమికల్ బదులుగా దీన్ని ఉపయోగించి మళ్ళీ రైతులకే అమ్మబోతారనమాట. సో ఈ విధంగా 2 లాభాలు. అయితే ఇక్కడ ఈ యొక్క యూరిన్ కల్తీ కాకుండా దానికి తగినటువంటి టెస్టులు చేయడానికి కూడా ఒక పరికరాలను కూడా తయారు చేస్తున్నారు. ఇది ఎందుకంటే ఆవు మూత్రం వేరు, ఎద్దు మూత్రం వేరు, గేదె మూత్రం వేరు. పోనీ ఈ మూత్రాలన్నీ కలిసిన తర్వాత అయినా సరే పోనీ ఇవే కలుస్తాయంటే ఏం లేదు. ఇక నీటితోటో మురుగు నీరుతోటో ఇలాగా ఈ యొక్క మూత్రాన్ని కలిపేసి అమ్మేసేటటువంటి ఇది కూడా ఉంటది. ఎక్కువ లీటర్లు కలిసిపోయిన తర్వాత పెద్దగా గుర్తుపట్టరు అని చెప్పి ఇలాంటివి చేస్తూ ఉంటారు. అందుకని ఈ కల్తీ జరగకుండా కొన్ని నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది. ఇది నిజంగా ఒక మంచి శుభ పరిణామమే. ఏడ్చే వాళ్ళు ఏడుస్తూ ఉంటారు. ఇప్పుడు దీని గురించి ఎంతమంది ఏడుస్తారో చూడండి.